చేస్తున్న పనుల్లో దేని చూసి దేవుడు మనకు పరలోకం ఇచ్చేయాలి. అందుకే అంటారు మత్తయి 7:21 ప్రభువా 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 అని పిలిచి ప్రతి వాడికి పరలోకం ఇవ్వను. మరి ఎవరికి ఇస్తాను? ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే దేవుని పనులు చేస్తారో, ఎవరైతే దేవుని కోసం కష్టపడతారో వారికి మాత్రమే పరలోకాన్ని నేను సిద్ధపరుస్తాను. ఎంత గొప్ప మాట! ఇలాంటి మాటలు ఎన్నోసార్లు మనం విన్నాం, మన బుర్రకెక్కదు. ఎందుకంటే ఇలాంటి మాటలు మనం ఎన్నోసార్లు మన బుర్రకెక్కదు. పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని తీసుకుని మందిరానికి వచ్చేయాలి, పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని తీసుకుని పని చేయడానికి రావాలి, ఇంకా ఏది అడ్డం వస్తే అది విదిలేసి వచ్చేయాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుని పిలిచాడు. అక్కడ పేతురు గారి కుటుంబాన్ని వదిలి వచ్చేసాడు. ఎందుకు?